నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిదేవుడుగా పరమేశ్వరుడు సర్వాంతర్యామి, జ్యోతి స్వరూపుడు, కైలాసేశ్వరుడు, లింగపురుషుడు. ఆ స్వామిని ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్ని రూపాల్లో కొలిచినా పరమాత్మ జగత్పిత, అమ్మ జగన్మాత. అలాంటి దివ్యమంగళ స్వరూపాల దర్శనం శుభప్రదం అయినా ఆ పరమాత్మకు అనేక రూపాలు, నామాలు, కర్తవ్యతా దీక్షలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ముక్తి మార్గాన్ని వెతుకుతుంటాం. శివకేశవులకు భేదం లేదన్న చందాన నెలకొన్న దివ్య ఆలయాల సముదాయాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. విశాఖ తీరాన ఆ అలల సవ్వడి వినండి. శివ, భవ, దేవ, అంబా అన్నట్లుగా వినపడతాయి. ఎందుకంటే విశాఖ ఓడరేవు ప్రాంతంలోనే ఓ అపర కైలాసం నెలకొని ఉంది. కైలాసమే కాదు, వైకుంఠం కూడా కలగలిసే ఉందనిపిస్తుంది. ఆ వైష్ణవ శైవశక్తి ఆలయాల సముదాయం ఉన్నందుని ఆ అలలు అలా శివ, భవ, దేవ, అంబా అనే శబ్ద తరంగాలను వినిపిస్తున్నాయనిపిస్తుంది ఎవరికైనా. ఆ ఆలయ సముదాయమే శ్రీ దుర్గా కైలాసపతి స్వామి ఆలయం. విశాఖ పోర్ట్ ఏరియా ప్రధాన రహదారి ప్రక్కనే ఓ చూడచక్కని స్వాగత ద్వారం ఈ ఆలయ సందర్శకులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ స్వాగత ద్వారంపై చతుర్భుజ వినాయకుడు, స్వీయాభిషేక శివుడు, మానవరూప దైవస్వరూపుడు సాయిబాబాల వర్ణరంజిత విగ్రహాకృతులు చూపరులను ఆకర్షించేంతగా ఉంటాయి. స్వాగత తోరణ స్తంభాలకు ఒకవైపు ఆంజనేయ స్వామివారు, మరో స్తంభానికి గరుడాళ్వార్లు శిల్పితమై ఉంటారు. ఆ స్వాగత ద్వారం దాటి లోపలికి వెళ్లడం అంటే కైలాసపురంలోకి అడుగిడడమే. ఆ ఆలయ సందర్శనమే నేటి తీర్థయాత్ర వీక్షణ. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సుమారు 55 సంవత్సరాల క్రితం నిర్మించిన వివిధ ఆలయాల సముదాయం ఈ దుర్గా కైలాసేశ్వర ఆలయ సన్నిధి. సకల దేవతలను ఒకే సన్నిధిలో కొలుచుకోవాలని అనుకున్నారో ఏమో, ఈ ప్రాంగణంలో ఎందరో స్వామివార్లను దర్శించుకోవచ్చు. ఆ సుందరమూర్తులందరినీ దర్శించి తరిద్దాం. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మనే అని శ్రీకూర్మ పురాణ వ్యాసోక్త రుద్రస్తుతి పేర్కొంటోంది. దేవదేవుడు శివపరమాత్ముని సన్నిధి దర్శనం సకల శుభంకరం. లింగాకార శివదర్శనం జన్మ జన్మల పాప పరిహారం అని విజ్ఞులు చెబుతున్నారు. విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో కైలాసపురం అనే పేరుతో వెలుగొందుతున్న ప్రాంతాన భగవద్భక్తులు శ్రీ కైలాసం పంతులు గారు తదితరుల కృషితో దాదాపు 50 ఏళ్ల క్రితం దుర్గామాత ఆలయంతో మొదలై నేడు కైలాసపతి స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, షిరిడీ సాయినాథుని ఆలయాలు కూడా రూపుదిద్దుకొని అంగరంగ వైభవంగా వెలుగొందుతున్న ఆలయాల సముదాయమిది. విశాఖ సముద్ర తీరాన విశాఖ పోర్ట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ కైలాసపురంలో ఆ కైలాసపతి లింగాకారంలో కొలువై ఉన్నాడు. లింగరూపధారుడై ఇచ్చే దర్శనం, భంభం శంఖనాథ ప్రియ శంకరయ్య అర్చనం, పరమోత్కృష్టమైన సత్యం శివం సుందరం. ఆ శివయ్య చెంతనే శివసతి పార్వతీ అంశావతారమైన దుర్గాదేవి కూడా పరమ వైశిష్ట్యంతో కొలువు తీరి భక్తులను కాచి కాపాడుతోంది. ఈ శైవ శక్తి దేవతలతో పాటు వైష్ణవ దేవదేవుళ్ళు శ్రీ సీతారామచంద్రస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి, తమ బంటు ఆంజనేయ స్వామితో కూడి ఉన్న ఆలయం, నవగ్రహాది దేవతలు, అశ్వత్థ వృక్ష ఛాయలో జంటనాగులు, ఇలా ఎందరో దేవుళ్ళు ఆలయమూర్తులై మనల్ని అలరిస్తున్న దివ్య ప్రదేశమిది. ఇలా ఒక ఆలయానికి వచ్చిన భక్త శిఖామణులకు ఇందరు దేవుళ్లను, దేవేరులను, గ్రహదేవతలను సందర్శించి అర్చించి తరించి తన్మయ భరితులయ్యే అవకాశాన్ని ఈ ఆలయ నిర్మాతలు, నిర్వాహకులు కలిగించారు. శ్రీ దుర్గా కైలాసేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా దర్శనం ఇచ్చే స్వామివారు కైలాసేశ్వరుడు మరియు శ్రీ విజయదుర్గాదేవి. అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ స్వామి కైలాసేశ్వరుడిని, దుర్గామాతను, శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించి అక్కడ జరిగే విశేష పూజా కార్యక్రమాల వివరాలను చూద్దాం. ఇన్ని మందిరాలలో ఏ మందిరాన ఆ కైలాసపతి కొలువయ్యాడా అని వెతకవలసిన శ్రమ ఏమీ లేకుండానే నందీశ్వరుడే మనకు సహకరిస్తాడు. నందీశ్వరుడెప్పుడూ తన స్వామివారి వంక చూస్తూ ప్రతిష్ఠితుడై ఉంటాడు. అదిగో ఓ చిరునంది రాతి విగ్రహరూపుడై ఉన్నాడు కదా. ఆ రాతి నందికి ఎదురుగా ఉన్న గర్భగుడిలోనే ఆ పరమేశ్వరుడు లింగరూపుడై కొలువై ఉన్నాడు.
కైలాసపురంలో కైలాసపతి కృష్ణశిలా లింగమూర్తిగా కానవస్తూ ఈ ఆలయ సముదాయ ప్రధాన గర్భాలయ దైవంగా ఉన్నాడు. ప్రాకార చిరుమందిరాలలో పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులం మేమే అన్నంత దివ్యంగా భవ్యంగా కొలువై ఉంటారు. ఓ నల్లని రాతిలో శిల్పీకృతమైన నున్నని లింగాకారం, తూర్పు అభిముఖంగా భక్తుల దర్శనం, అభిషేక జలాల పారుదలకు పానవట్టం ఉత్తరాభిముఖంగా ఉండాలన్న శైవాగమ రీతిలో ఈ కైలాసపతి స్వామి సుప్రతిష్ఠితుడై ఉన్నాడు. పైన వేలాడే గళంతికానే ఆకాశ జలపాత్ర నుంచి నిరంతరం జలం స్రవిస్తుండగా కైలాసపతి స్వామి నిత్యాభిషిక్తుడై ఉన్నాడు. బిల్వపత్రాలు, పలు పుష్పాలతో కూర్చిన మాలల అలంకారంతో కైలాసపతి సుందరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. అభిషేకాలు జరిగిన తరువాత రకరకాల పుష్పహారాలతో, బిల్వపత్రాలతో అలంకరించి హారతి నీరాజనాలు సమర్పించి తమ కనులకద్దుకుంటారు భక్తులు. ఆ పక్కనే ఉన్న మరో మందిరమే శివపరమాత్మ అర్ధశరీరిణి అయిన పార్వతీదేవి అంశతో ఆవిర్భవించిన దుర్గామాత ఆలయం. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే అని సభక్తికంగా కొలిచే మాత దుర్గామాత. దుర్జన సంహారానంతరం పరమశాంత స్వరూపిణిగా దర్శనమిస్తుంది ఈ ఆలయంలో. చంద్రబింబంతో పోల్చదగ్గంత సౌందర్యంతో మెరిసిపోయే ముఖార విందం ఈ మూల విరాట్టు గొప్పతనం. ఈ దుర్గా అమ్మవారు గుండ్రటి ముఖవర్చస్సుతో పరమశాంత స్వరూపంతో కనిపిస్తుంది. తీర్చిదిద్దినట్లున్న దట్టమైన కనుబొమల కింద విస్ఫారిత నేత్రద్వయం, నుదిటిపై తీర్చిదిద్దిన బొట్టు, మరో నేత్రం వలె త్రినయని అనిపించుకుంటోంది దుర్గాదేవి. ముక్కుకు ముక్కెర, కింద వ్రేలాడే నత్తు అనే ఆభరణం ఆ అమ్మ కోసమే తయారయ్యాయా అన్నంత దివ్యంగా అమరి ఉంటాయి. త్రిశూలధారి అయి అభయముద్రతో కానవచ్చే ఆ అమ్మకు ప్రతి శుక్రవారం శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు చేస్తారు. పౌర్ణమి రోజున అమ్మవారి మూల విరాట్టుకి క్షీరాభిషేకం, దేవీ ఖడ్గమాల సహిత అష్టోత్తర సహిత కుంకుమార్చనలు చేస్తారు. అభిషేకాది అర్చనలనంతరం సర్వాలంకార సంభూషితి అయి కోటి సూర్య ప్రభాకాంతులు వెదజల్లుతోంది ఆ తల్లి. వైజాగ్ పోర్టు సముదాయంలో నెలకొన్న శ్రీ దుర్గా కైలాసేశ్వర ఆలయం ప్రాంగణంలో వేంచేసిన స్వామి సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు కలియుగ దైవం. శతాబ్దాలుగా అత్యంత మహిమోపేతునిగా తన కరుణా కటాక్షాలను నమ్మిన భక్తులకు అనుభవంలోకి తెస్తున్న సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుడు. ఆ స్వామికి ప్రత్యేక మందిరాన్ని నిర్మించి అభిషేక హారతి అర్చనలతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆ సుందర దృశ్యాలను కనులారా తిలకించి తరిద్దాం. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం, సాయిరాం సాయిరాం సాయి సాయిరాం అంటూ షిరిడీవాస నింబవృక్ష నిలయుడైన సాయిబాబాలో రాముణ్ణి కొందరు, ఈశ్వరుణ్ణి కొందరు దర్శించుకుని సాయిరామ అని, సాయీశ్వర అని కొనియాడుతారు. ఈ దుర్గా కైలాసపతి స్వామి కోవెల సముదాయంలో ఆ సాయీశ్వరుని ఉపమందిరం కూడా జగజ్జగేయమానంగా ఉంటుంది. అలాంటి సాయినాథుడు సాయిరాంగా, సాయీశ్వరునిగా ఈ విశాఖ పోర్ట్ ఏరియా కైలాసపుర సన్నిధిలో ఓ ఉపమందిరంలో కొలువుతీరి ఉన్నాడు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే సాయినామస్మరణతో ఆలయ దర్శనం చేసుకుంటారు భక్తులు. మందిరంలో సమున్నత పీఠంపై ఉన్న సింహాసనంపై కళానురంజకంగా, పుష్పాలంకరణ శోభితంగా, గులాబీ వర్ణ వెనుకతెర ముందు కాషాయ వర్ణంతో అలరారే శాలువా ధరించి గురురాజమూర్తిగా సాయిబాబా దర్శనమిస్తాడు. సాయి ముంగిట ప్రణమిల్లుతూ సాయిని పరిపరి విధాలుగా కీర్తిస్తారు. హే షిరిడి సాయినాథ, సాయిదేవా ప్రభో పాహిమాం రక్షమాం అంటూ సాయిని భక్తులు శరణాగతి వేడుతారు. శ్రీ దుర్గా కైలాసేశ్వర ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగం శ్రీ అయ్యప్ప స్వామి దీక్షలు. అయ్యప్ప భక్తులు దీక్షాకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు విరివిగా అన్నసంతర్పణ నిర్వహిస్తారు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఇదే కైలాసపురాణ కొలువైన మరో స్వామి అయ్యప్ప స్వామి. ఆ స్వామి అద్భుత స్వామిగా, పరంజ్యోతి సుప్రకాశమూర్తిగా ఈ గర్భాలయంలో పంచలోహమూర్తిగా దర్శనమిస్తున్నాడు. శివకేశవుల తత్వం స్వామి ఆకృతిలో ప్రకటితమవుతుంది. స్వామి తన కుడి చేతిని చిన్ముద్రగా ప్రదర్శిస్తే ఎడమ చేతి చిటికన వేలును వయ్యారపు వంపుగా ప్రకటిస్తాడు. ఇది మోహిని రూపానికి సంకేతం. హరిరూపంగా తిరునామాన్ని ధరిస్తే హరునికి సూచకంగా శరీరమంతా భస్మలేపనంతో స్వామి దర్శనమిస్తాడు. అయ్యప్ప దీక్షలకు, స్వామి మాలాధారుల నియమానుసార కార్యక్రమాలకు ఈ ఆలయం మంచి ఆవాసం.
అందుకే ఈ ఆలయంలో కార్తీక మాసాలలో నల్లని దుస్తుల అయ్యప్ప మాలాధారులు కూడా అధిక సంఖ్యలో కనిపిస్తారు. వైజాగ్ పోర్టు ప్రాంతంలో గల శ్రీ దుర్గా కైలాసేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలను దర్శిద్దాం. ఈ కైలాసపురం అపర భూ కైలాస సమానం. వైష్ణవ దేవదేవుళ్ళు కూడా ఆవహించి భువిపై వెలసిన వైకుంఠం మాదిరి ఈ ఆలయ సముదాయం శైవ వైష్ణవ సంగమ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇదే ఆవరణలో ఆకాశమెత్తు దేహాన్ని పెంచి అతులిత బలధాముడైన ఆంజనేయస్వామి ఓ భారీ విగ్రహ రూపాన కనిపించి భక్తుల ఉల్లమును జల్లుమనిపిస్తాడు. శివాంశ సంభూతుడై వైష్ణవావతార శ్రీరాముని సేవకుడిగా ఆంజనేయస్వామి కారణజన్ముడుగా వెలిశాడు. రామాయణంలో దేవుళ్లందరూ తలా ఒక పాత్ర వహించారు. శివుడు ఆంజనేయస్వామి రూపాన వైష్ణవ సన్నిహితుడయ్యాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో సమస్త దేవతామూర్తులతో పాటు నవగ్రహాది దేవతలు ఓ చిరుమంటపాన ఉన్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ శ్రీరాహవే కేతవే నమః అంటూ నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తూ ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తమ తమ జాతకపర సమస్యలను ఉపశమింపచేసుకుంటారు. ఇదే స్థలిలో అశ్వత్థవృక్షం పాదభాగాన అనేక జంటనాగుల, ఏకనాగుల, పంచఫణ నాగేంద్రుల విగ్రహాలు భక్తులచే ప్రతిష్ఠితాలై ఉంటాయి. ఈ రావి చెట్టుకు ముడుపు దారాలు కట్టి తమ కోర్కెలు నెరవేర్చమని భక్తులు మొక్కుకుంటారు. రావి వృక్షం మూల ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి తగు రీతిలో పూజార్చనలు కావించుకుంటారు. ఆ పక్కనే ఓ చిరుమందిరాన ఉన్న వినాయక స్వామిని కూడా దర్శించి చతుర్భుజాలతో ఉన్న ఆ లంబోదరుణ్ణి మనసా వాచా కర్మణ అర్చించి తమ జీవితాలలో ఎలాంటి విఘ్నాలు కలుగకుండా అనుగ్రహాన్ని పొందుతారు. అయ్యప్ప మాలాధారులే కాకుండా ఈ ఆలయ సముదాయానికి వచ్చే వేలాది భక్తజనులకు ఆయా దేవతల అన్నప్రసాద వితరణ చాలా ఘనంగా జరుగుతుంది. అత్యంత సుందర వాతావరణంలో దివ్య ఆలయాల సముదాయంగా భాసిల్లుతున్న వైజాగ్ పోర్టు ప్రాంతంలోని కైలాసపురంలో గల శ్రీ దుర్గా కైలాసేశ్వర ఆలయ దర్శన భాగ్యం తీర్థయాత్రలో కలిగినందుకు భక్తుల అభిష్టాలు నెరవేరి ఆ స్వామివార్ల కరుణా కృపకు పాత్రులవుతారని ఆశిస్తాం.